ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ దేవుడికే కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి, నీకు స్తుతులు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరి జీవితంలో మీరు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని శ్రద్ధ కలిగి విన్న వాక్యాన్ని బట్టి జీవించే కృప వాళ్ళందరికీ దయచేయమని, వాక్యానుసారముగా నడుచుకునే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యదానం అంశం నిమిత్తమై ఆ 3 ఆత్మలను జయించుట ఎలా, ఆ 3 ఆత్మలు కలిగి జీవించడము వలన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో అభివృద్ధి చూడకుండా, ఆశీర్వాదము చూడకుండా, దేవుడిచ్చే దీవెనలను పొందుకోలేకుండా ఈ లోకములో మిగిలిపోతున్నారు. ఏంటి ఆ 3 ఆత్మలు? ఈరోజు క్లుప్తంగా 1 by 1 మనం అందరము ధ్యానించుకున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫియర్, భయము. ఈ రోజున అనేక మంది వాళ్ళ జీవితంలో చూసుకున్నట్లయితే భయము, అనేక విషయాల నిమిత్తమే భయము భయము భయము. అనారోగ్యం వచ్చిందా భయము, అప్పు కలిగిందా భయము, శాంతి లేదా భయము, పరిస్థితులు చూస్తున్నారా భయము, ఏ విషయం నిమిత్తమైనా సరే భయం. ఈ భయాన్ని సాతానుగాడు మన జీవితంలోని తీసుకుని వచ్చి మీ జీవితం అయిపోతుంది, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే చూసి భయపడుతున్న ప్రజలారా, ఈరోజు దేవుడు మీతో స్పష్టముగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నువ్వు భయము కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు, దేవుడిచ్చే దీవెనలను నువ్వు పొందుకోలేవు. దేవుడు దీవెనలకి, దేవుడు ఆశీర్వాదాలకి భయము, దీనికి అర్థము ఏంటి అని అన్నట్లయితే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ప్రజల్ని భయపెడుతున్నారు. నువ్వు ఇన్ని తప్పులు చేసావు కదా, ఇన్ని పాపాలు చేసావు కదా, ఇంత మోసము చేసావు కదా, నువ్వు గనక చర్చికి వెళ్తే, నువ్వు గనక ఆ దేవుడిని నమ్ముకుంటే, నువ్వు గనక ఆ దేవుడి వాక్యాన్ని పట్టుకుంటే, ఆయన ఆజ్ఞకు నువ్వు సరిగ్గా లోబడకపోతే, ఆయన వాక్యాన్ని నువ్వు సరిగ్గా వినకపోతే దేవుడు నిన్ను నాశనం చేస్తాడు, దేవుడు నీ జీవితాన్ని లాగేసుకుంటాడు, నీ దగ్గరికి వచ్చి నీ దీపాన్ని బయటకు తీసేస్తాడు అని చెప్పి సాతానుగాడు ప్రతి ఒక్క విషయం నిమిత్తమే భయాన్ని పుట్టిస్తున్నాడు. ఈరోజు ప్రజలలో కూడా అనేకమైన విషయాల నిమిత్తమే భయం ఉంది. భయము 2 రకాలు. ద ఫస్ట్ వన్ ఈజ్ పర్సన్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ గాడ్. మొదటిగా ప్రజల నిమిత్తమే, రెండవదిగా దేవుని నిమిత్తమే. ప్రతి ఒక్కళ్ళు ప్రజలు ఈ రోజున తోటి మనుషుడికి, తోటి వ్యక్తికి భయపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? వాడు ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపము చేయకపోయినా సరే, ఏదో ఒక తప్పు చేసాము, ఏదో ఒక పాపము చేసాము, లేదంటే మన స్టేటస్ ఆ స్టేటస్కి ఈక్వల్గా అవ్వట్లేదు, మనము సరితూకము అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే భయపడుతున్నారు. అలాగే రీతిగా దేవుని దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు. ఇన్ని తప్పులు చేసి, ఇన్ని పాపాలు చేసి, ఇంత మోసముగా జీవించి, ఇంత అక్రమాలు కలిగి నేను జీవించి, నేను దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో, దేవుడు నా శిక్షకు ప్రతిగా దేవుడు క్షమించకుండా నరకంలోకి వేసేస్తాడేమో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు భయపడటానికి గల కారణము సాతానుగాడు భయానికి ఆదరుగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయం నిమిత్తమే మనము భయపడకూడదు. గర్జించు సింహం వలె మనము ధైర్యముగా ఉండాలి. కీర్తనల గ్రంథంలో మనకు కనబడుతుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అని చెప్పి మనకి స్పష్టముగా కనపడుతుండగా, ఆ రీతిగా మనమందరము ఉండటం అది ఎంతో ఉత్తమమైనది అని చెప్పి ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ భయము అనే ఆత్మను మనలో నుండి తీసివేసేయాలి. పరిస్థితులను చూసి, చుట్టూ సమాజంలో జరుగుతున్న విషయాల నిమిత్తమే, మరి అది ఏ విషయం నిమిత్తమే, అది చిన్నదవ్వని పెద్దదవ్వని, దానికన్నా పెద్దదవ్వని, సమస్యల కన్నా గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకములో ఉన్నవాడు మనలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. కాబట్టి ఆ సత్యాన్ని ఎరిగి ఈ యొక్క భయము అనే ఆత్మని మనము విడిచిపెట్టాలి. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే మనము భయపడకుండా ధైర్యముగా ఉన్నప్పుడు నీతిమంతుడి వలె దేవుడిచ్చే దీవెనలు మరియు దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన జీవితంలో చూస్తాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ డౌట్స్. ఈ రోజున అనుమానాలు కూడా 2 రకాలు. మొదటిది పర్సన్ అనుమానాలు, రెండోది గాడ్స్ డౌట్. మొదటిగా పర్సన్ అంటే ప్రజలు అనుమానాలు, రెండవదిగా మరియు దేవుని అనుమానాలు. ఈ రోజున ప్రతి ఒక్కరి ప్రజలు కూడా అనుమానాల్లో 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో ఉన్నారండి. అనేక మంది ప్రజలు ఏం చేస్తున్నాడేమో,
వాడు నా దగ్గరికి వస్తున్నాడంటే ఏదో ఆశిస్తున్నాడు, ఎప్పుడు మాట్లాడిన వాడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడంటే నా దగ్గర నుండి ఏదో స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నాడు. పద్దాక గొడవ పెట్టుకునే వాడు ఈరోజు నాతో ప్రేమ కలిగి జీవిస్తున్నాడు అంటే వీడు నా జీవితాన్ని ఏదో నాశనం చేయడానికి వచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు చిన్న విషయానికి, పెద్ద విషయానికి, అయిన విషయానికి, కాని విషయానికి మనుషుల మీద నమ్మటము మానేసింది. ప్రతి ఒక్క ప్రజలు మనుషులని అనుమానముతోనే చూస్తున్నారు కానీ ఎవ్వరు నమ్మకముతో చూడలేకపోతున్నారు. ఈరోజు క్రీస్తు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నీ జీవితంలో అనుమానము గనుక ఉన్నట్లయితే నువ్వు ఎన్నటికీ వర్ధిల్లవు, ఎన్నటికీ నువ్వు దీవింపబడవు. ఎందుకని అన్నట్లయితే, ఎప్పుడైతే మన జీవితంలో అనుమానము మొదలవుతుందో, ఈ అనుమానము మొదలైన వెంటనే ప్రతి ఒక్క విషయం నిమిత్తమే, అది ప్రజల నిమిత్తమే కానీ, దేవుడి నిమిత్తమే కానీ అనుమానము మొదలైందా వెంటనే ఆ అనుమానము నిజమవుతుంది అని చెప్పి భయము వేస్తుంది. ఎప్పుడైతే ఈ భయములో ఉంటామో, చుట్టూ ఉన్న పరిస్థితులు మనకి ఎప్పుడైతే సహకరించవో, అనుకూలముగా ఉండవో, వెంటనే మనము అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. ఈ అవిశ్వాసంలోకి వెళ్ళిపోయిన వెంటనే మన జీవితము మన ఇష్టానుసారం అయిపోద్ది. మనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తాం, మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం, దేవుడి వాక్యాన్ని విడిచిపెడతాం, దేవుడికి ప్రార్థన చేయము, దేవుడికి విధేయత చూపించము, ఆయన ఆజ్ఞలకు మనము లోబడము. మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదము మనము చూడలేము. కాబట్టి ఈ అనుమానపు అనే ఆత్మను కూడా మనము జయించాలి. అది మన వలన కాదు, ప్రభు అయిన క్రీస్తు వలనే కలుగుతుంది. కాబట్టి ఈ అనుమానపు ఆత్మను కూడా మనం అందరము జయించాలి అనే ఒక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈరోజున ప్రజల వైపు అనుమానము, మరియు అదే రీతిగా దేవుని వైపు కూడా అనుమానం. ఈరోజు అనేక మంది ఆలోచన చేస్తున్నారు, దేవుడి వైపు కూడా అనుమానం. నేను చేస్తున్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? నేను ఆ రోజున అలా పాపముగా చేశాను కాబట్టే ఈరోజు నేను ఇలా వెళ్తున్న శ్రమలకి, ఈ శోధనలకి దేవుడు ఆ రోజు క్షమించినట్టే క్షమించి ఈరోజు నాకు ఈ శిక్షలన్నిటినీ పెట్టాడు అని చెప్పి కొంతమంది అనుమానము. మరికొంతమంది అనుమానము, ఎప్పుడో నా పూర్వీకులు, నా పితరులు చేసిన పాపాల నిమిత్తమే ఈరోజు నేను శాపాన్ని కొని తెచ్చుకున్నాను, దేవుడు నన్ను ఇలాగే ఉండిపోమంటే ఉంటున్నాడేమో అని చెప్పి అనుమానము. ప్రార్థన చేసేటప్పుడు కూడా అనుమానము, వాక్యాన్ని చదివేటప్పుడు కూడా అనుమానము. మన జీవితంలో ఎప్పుడైతే ఆశించింది, కోరుకున్నది దక్కలేదు, వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, నా కోసం అసలు ఏమన్నా చేస్తాడా, అసలు దేవుడే గనక ఉండున్నట్లయితే, ఆయన కుమారుడిగా నన్ను స్వీకరించినట్లయితే మరి నా జీవితంలో శోధనలు ఎందుకు రావాలి, శ్రమలు ఎందుకు రావాలి? సందేహాలు, అనేక మంది సందేహాలు. ఈరోజు క్రీస్తు నీతో తెలియపరుస్తున్న మాట ఇదే. నువ్వు అనుమానము గనుక ఉంచినట్లయితే నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ బాగుపడవు. చిన్న విషయాన్ని, పెద్ద విషయానికి అనుమానాలు. ఈరోజు అనేక మంది ప్రజలు డౌట్స్ అండి, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే డౌట్స్, ప్రతి ఒక్క విషయం నిమిత్తమే సందేహాలు, అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఆ మనుషుడిని, ఈ మనుషుని, ఏ మనుషుడిని నమ్మటానికి లేదు అని అంటున్నారు. సరే, కరెక్ట్, బట్ దేవుణ్ణి మనము నమ్మాలి. ఈ రోజున చాలామంది ప్రజలు మనుషుల్ని నమ్మట్లేదు, దేవుణ్ణి నమ్మట్లేదు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నమ్ముకుంటున్నారు. ఆశీర్వాదాలు చూడట్లేదండి, అద్భుతాలు చూడట్లేదండి, సూచక క్రియలు చూడట్లేదండి అని అంటున్నారు. ఎక్కడున్నారు ప్రజలు అని అంటే, ఎక్కడైతే స్థాపించబడి ఉన్నారో అక్కడే ఉంటున్నారు కానీ అభివృద్ధి చెందట్లేదు. కారణము, ఈ అనుమానపు ఆత్మకు ఆధర్గా, అంటే సృష్టికర్తగా ఉన్నాడు ఈ సాతానుగాడు. కాబట్టి ఈ అనుమానపు ఆత్మను కూడా మనం అందరము జయించినప్పుడు మన జీవితంలో గొప్ప రీతిలో దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలకు వారసులుగా ఉంటామనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఇన్ఫెయిత్ఫుల్నెస్, అవిశ్వాసపు తనము, అవిశ్వాసపు ఆత్మ. ఈరోజు ప్రజలలో అవిశ్వాసపు ఆత్మ ఉంది, దేవునిలో కూడా అవిశ్వాసపు ఆత్మలో ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాడు నాకేమన్నా హాని చేస్తాడేమో, రేపు డబ్బులు ఇస్తానని ఒక వ్యక్తి చెప్పి ఉన్నాడు, వాడు అసలు ఇస్తాడా, ఇవ్వడా, ఇస్తే ఎప్పుడు ఇస్తాడు, ఒకవేళ ఇస్తున్నట్టు ఏమైనా నటిస్తున్నాడా, లేదంటే ఏమైనా కట్ చేసుకొని ఇస్తాడా అని చెప్పి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే అపనమ్మకాలు మరియు అవిశ్వాసం. ఒకళ్ళు నీ జీవితంలో నేను నీకు సహాయం చేస్తాను అన్నట్లయితే వాడి జీవితంలో అంతగా ఎదిగాడు, అంతగా దీవించబడ్డాడు, అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మరి ఇంత ఉన్నతమైన స్థానుడు నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేస్తున్నాడు, ఇది నిజమేనా లేదా అబద్ధమా అని చెప్పి అనేక మంది ప్రజల విషయమే అవిశ్వాసము చూస్తున్నారండి. విశ్వాసముతో మనం ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటామో
అప్పుడే మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తాము. కానీ అపనమ్మకముతో, అవిశ్వాసముతో ఉంటే ఎప్పటికీ మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడలేము అని క్రీస్తు ఈరోజు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరియు ప్రభువుని వైపు కూడా అవిశ్వాసులుగా కొంతమంది వ్యక్తము చేస్తున్నారు. ఈ రోజున ఉన్న 100% పీపుల్ పాపులేషన్లో ప్రతి ఒక్కళ్ళు 60-65% అవిశ్వాసంతోనే ఉంటున్నారండి. వాళ్ళ జీవితంలో దీవించబడకపోవటానికి గల కారణము అవిశ్వాసమే. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు గనక అవిశ్వాసముతో ఉన్నట్లయితే నా దగ్గరికి నువ్వు రాలేవు. నువ్వు ప్రార్థనలు చేసినా, ఉపవాస ప్రార్థనలు చేసినా, భక్తిగా జీవించిన, నీతిగా జీవించిన, యథార్థముగా జీవించిన, పరిశుద్ధుడిగా జీవించిన, విశ్వాసము లేని క్రియలు మృతము అన్నారు. కాబట్టి విశ్వాసము లేదా ఇవన్నీ చేసినా వ్యర్థము. ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస అంతా వ్యర్థము. యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలివారు రాత్రంతా మేలుకొని ఉండుట వ్యర్థము. ఆ రీతిగా నువ్వు విశ్వాసము లేకుండా దేవుని పట్ల నువ్వు చూసే అద్భుతాలు, ఆశ్చర్యాలు చూడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అన్నట్లయితే అసలు అది 100% రాంగ్. మన జీవితంలో అటువంటి అభివృద్ధి చూడము. క్రీస్తు వాక్యమే స్పష్టముగా మనకి కనపడుతుంది. ఈ రోజున అనేక మంది అవిశ్వాసంలో ఉంటుండగా సాతానుగాడు కూడా దీనికి ఆదరై ఉన్నాడు. అవిశ్వాసం. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళావు కదా, ఆ దేవుడు నీకేం చేశాడు? ఆదివారం మందిరానికి వెళ్ళిపోతున్నావు కదా, దేవుడు నీ స్థితిని మార్చాడా? నీ కుటుంబ స్థితిని మార్చాడా? నీ పిల్లల భవిష్యత్తు మార్చాడా? నీ ఆర్థిక స్థితి మార్చి ఉన్నాడా? లేదంటే నీ వ్యాపార స్థితి ఏమైనా మార్చి ఉన్నాడా? నీకు ఆరోగ్యం ఇచ్చాడా? ఐశ్వర్యాన్ని ఇచ్చాడా? బంగళాలు ఇచ్చాడా? కార్లు ఇచ్చాడా? అన్నీ ఇస్తే దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు నా జీవితంలో చేశాడు, కార్లు కొనుక్కున్నా, బండ్లు కొనుక్కున్నా, సమస్తము ఇచ్చాడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నాడు. మనం అనుకున్నవన్నీ ఏమి జరగలేదా? దేవుడు అనేవాడు అసలు లేడు అని అవిశ్వాసముతో ఈరోజు ఉంటున్నారు. కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, విశ్వాసము కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆత్మలోకములో ఉన్న ఆశీర్వాదాలు భౌతిక లోకంలోకి మనము స్వాధీనము చేసుకుంటాము అనే సత్యాన్ని గ్రహించగలరు. సాతానుగాడు మన చెవిలో వచ్చి దూరి చెప్తాడు, దేవుడు ఉంటే నీ జీవితం ఎందుకు ఇలా ఉంటుంది? దేవుడు ఉంటే నీ జీవితం ఎందుకు ఇలాగ ఇంకా దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా ఇలా ఉంటుంది? కాబట్టి ఆ దేవుడిని విడిచిపెట్టేసి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవమాక, ఆ మందిరానికి వెళ్ళమాక. ప్రతి ఒక్క విషయం నిమిత్తమే అపనమ్మకం పుట్టిస్తాడు, అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. ఎప్పుడైతే మనం అవిశ్వాసం కలిగి జీవిస్తామో మన జీవితంలో ఎన్నటికీ ఆశీర్వాదాలు చూడము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము గురించి క్రీస్తు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని ఎద్దుకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారు ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఈ రోజున అనేక మంది వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని వింటారు, దేవునికి ఇష్టముగా ఉంటాను అని ఎంతోమంది ప్రయత్నిస్తారు. కానీ దేవుని వాక్యము చెప్తుంది ఏంటి అని అన్నట్లయితే, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యం. ఎవరో రాసింది కాదు, ఇది క్రీస్తే రాసి ఉన్నాడు. ఈరోజు అనేక మంది ప్రజలు వాళ్ళ జీవితంలో పరిశుద్ధ గ్రంథం ఎవడో మనుషుడు బయటికి తీసుకొచ్చారు. కరెక్టే, ఎలా వచ్చింది? దేవుడు ఆజ్ఞిస్తేనే ఇది బయటికి వచ్చింది. ఈరోజు అనేక మంది ప్రజలు అనుకుంటారు, ఎవరో మనుషులు రాశారు కదండి ఈ పరిశుద్ధ గ్రంథము, ఉత్తి పేజీలే కదండి, పేపర్లో ఇలా రాసి పెట్టారు, దీనికి అంత శక్తి ఉందా, దీనికి అంత విలువ ఉందా అంటారు. ఎస్, దీనికి 100% శక్తి ఉంది, విలువ ఉంది. దీంట్లో పాపము ఉన్నట్టు. ఆది యందు వాక్యము ఉండను, వాక్యము దేవుడు ఎద్దను ఉండను, ఆ వాక్యము దేవుడే ఉండును, కృపా సత్య సంపూర్ణలు గలవాడై ఉండును. కాబట్టి ఈ వాక్యం ఏంటో తెలుసా? దేవుడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము చదివినప్పుడు స్పష్టముగా మనకి అర్థమవుతుంది. ఈ వాక్యము ఎవరో పేతురు రాశాడు కదండి, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ యొక్క అధ్యాయంలో రాసింది ఎవరో మనుషుడు కదండి. మనుషుడికి ఎక్కడొచ్చింది ఆలోచన? మనుషుడికి ఎప్పుడు వచ్చింది తలంపు? మనుషుడికి వచ్చిందా సొంత ప్రయత్నము, సొంత ఆలోచన? ఆ మనిషిని సృష్టించింది ఎవడు? ఆ మనుషుడికి తలంపులు ఇచ్చినది ఎవరు? తలంపు, జ్ఞానము, శక్తి, సామర్థ్యము, బలము అనుగ్రహించింది ఎవరు అన్నట్టయితే క్రీస్తు కాదా? ఈరోజు ఈ క్రీస్తు చెప్తేనే ఒక మనుషుడు విన్నాడు, విని దానిని రాసి ఉన్నాడు. కాబట్టి దేవుడే స్వయంగా చెప్తున్న మాట, విశ్వాసము లేకుండా నాకు ఇష్టడై ఉండుట అది అసాధ్యం. కాబట్టి ఎవడైనాను దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదాలు కానీ, దీవెనలు కానీ, హెచ్చింపు కానీ
పొందాలి అని అన్నట్లయితే విశ్వాసం కలిగి ఉన్నప్పుడే అవన్నీ మీరు చూస్తారన్నారు. కానీ అవిశ్వాసములో ఉంటే సమస్తము మీ వెనకాల వస్తాయి అని చెప్పి దేవుడు ఏ రోజు చెప్పలేదు. కాబట్టి విశ్వాసము కలిగి మనమందరము జీవించడానికి ఎంతో అవసరం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే పేతురు భక్తుడు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు వెంటనే అలలు లెగిసాయి. సముద్రపు కెరటాలు ఎగిసి పడుతున్నప్పుడు పైనున్న కర్ర గుడ్డ సమస్తము ఇరిగిపోయింది. ఆ యొక్క పడవ నీటిలో ములుగుతుంది ఇలాగ కాసేపటి వరకు జరుగుతుంటే అక్కడ నుండి ఒక తెల్ల స్వరూపములు ఇలా నడుచుకుని వస్తే అందరూ ఆశ్చర్యపోయి భూతము అని అందరూ ఆశ్చర్యపోయి అరిశారు. వెంటనే అని అన్నారు, క్రీస్తు అన్నాడు, నేను భూతాను కాదు, అల్ప విశ్వాసులారా, నేను ప్రభు అయిన యేసుక్రీస్తున్నా అంటే పేతురు అన్నాడు, ప్రభువా నీటి మీద ఎలా నడిచగలేవు అంటే దేవుడు అన్నాడు, నా విశ్వాసము నా నమ్మకము. పేతురు వెంటనే అడిగి ఉన్నాడు, ప్రభువా నేను కూడా నీతో పాటు ఈ సముద్రంలో నడవాలనుకుంటున్నాను, ధారాళంగా వచ్చి నడువు అన్నాడు. వెంటనే విశ్వాసము కలిగి దేవుని వైపు చూస్తూ ఎప్పుడైతే సముద్రంలో అలా నడుస్తున్నాడో పేతురు కూడా ప్రపంచంలో ఎవ్వరూ నడవలేదు, సముద్రం మీద ఏ మనుష్యుడు కూడా ఇప్పుడు వరకు ఈ దినము వరకు కూడా ఎవ్వరూ నడవలేదు. మొట్టమొదటిగా నడిచింది దేవుడే, రెండవదిగా నడిచింది పేతురే. ఇంకెవ్వరూ నీళ్ళ మీద నడిచింది లేదు. అది 100% వాస్తవం. అయితే ఈ యొక్క పేతురు వెంటనే నడుస్తున్నాడు, కొంత దూరం ప్రయాణిస్తున్న వెంటనే ఎందుకో పేతురు వెంటనే యేసుక్రీస్తు మీద అనుమానము కలిగింది, అవిశ్వాసం కలిగింది. కన్నులు రెండు పక్కకు తిప్పాడు. వెంటనే నీటిలో మునిగిపోవటం జరిగింది. దేవుడా 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 నా జీవితం అయిపోతుంది అని గట్టిగా కేకలు వేసినప్పుడు వెంటనే క్రీస్తు బయటికి లాగి చెప్పిన మాట, విశ్వాసము కలిగితే అసాధ్యాలు కూడా సుసాధ్యాలుగా నువ్వు చూస్తావు. ఈ కొండ ఎత్తబడి సముద్రంలో వెయ్యబడును గాక అంటే విశ్వాసం ద్వారా అది వెయ్యబడుతుంది అని చెప్పి విశ్వాసం గురించి దేవుడు అంత గొప్పగా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ అవిశ్వాసాన్ని మన దృష్టిలోకి తీసుకొచ్చి 3 ఆత్మలను మనము జయించాలి. మొదటిగా ఫియర్, అండ్ ద సెకండ్ వన్ ఈస్ డౌట్స్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ఇన్ఫెయిత్ఫుల్నెస్. మొదటిగా భయము, రెండవదిగా అనుమానాలు, మూడవదిగా అవిశ్వాసం. ఈ 3 ఆత్మలను మనం ఎప్పుడైతే జయిస్తామో సమస్తానికి దేవుడిచ్చే అన్నిటికీ వారసులుగా ఉంటాము. ఈ 3టిని కనుక జయించకుండా భయముతో పరిగెడుతూ అనుమానాలతో జీవితాన్ని గడుపుతూ అవిశ్వాసముతో ముందుకు వెళ్తే ఏ దీవెనలు చూడలేవు, ఏ ఆశీర్వాదాలు చూడలేవు, ఏ గొప్ప హెచ్చింపుతనము చూడలేవు. అవి ఆశించడము కూడా వ్యర్థము. కాబట్టి 3టిని కలిగిన క్రీస్తును మనం ఎప్పుడైతే వెంబడిస్తామో మన జీవితంలో ఉన్నతకరముగా ఉంటుంది అని క్రీస్తు ఈరోజు మనకి తెలియపరుస్తుండగా ఈ 3టిని కలిగి జీవించడముకు ప్రయత్నించండి. అనుమానము మనము జయించాలి అని అన్నట్లయితే 3 విషయాల్ని మనము పాటించాలి. ఏంటి ఆ 3 విషయాలు? ద ఫస్ట్ వన్ ఈస్ దేవుని క్రియలను మనము ధ్యానించాలి. ఈరోజు దేవుడి యొక్క క్రియలు, ఆయన చేసిన అద్భుత కార్యాలేంటి, ఆశ్చర్య కార్యాలేంటి మనమందరము ధ్యానిస్తున్నప్పుడు అనుమానపు ఆత్మ, భయము అని ఆత్మ, అవిశ్వాసం అనే ఆత్మ మనలో నుండి పారిపోతుంది. కీర్తన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, దేవుడు ఈ యొక్క భూమిని స్థాపించి ఉన్నాడు, ఆకాశమును నక్షత్రాలని అన్నిటినీ స్థాపించి ఉన్నాడు. కాబట్టి వీటి అన్నిటి విషయమే మనము దేవుడు చేసిన క్రియలను బట్టి మనం అందరము వివరించినప్పుడు ఈ 3 ఆత్మలు జయించడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. మనము జయించే శక్తి, కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించి ఉన్నాడు. ఈ రోజున దేవుడు భూమి ఆకాశములను సృజించాడు, వెలుగు కలుగునుగాక అంటే కలిగింది. కాబట్టి ఈ క్రియలని మనం ఎప్పుడైతే ధ్యానిస్తున్నామో విశ్వాసం పెరిగిద్ది. విశ్వాసం ఎప్పుడైతే పెరిగిద్దో అనుమానాలు పోతాయి. ఎప్పుడైతే అనుమానాలు పోయాయో అసలు భయమే మన దరికి చేరదు. కాబట్టి దేవుడి యొక్క వాక్యాలను మనము ధ్యానించాలి, క్రియలను మనము ధ్యానించాలి. అండ్ ద సెకండ్ వన్ ఈస్ దేవుని మార్గమున మనము ధ్యానించాలి. దేవుడి మార్గము మనము ధ్యానించాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 15వ వచనం, నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను.
మనము క్రీస్తు ఆజ్ఞలను మనము ధ్యానించాలి. దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడో, ఏమైతే వాక్యానుసారంగా జీవించమన్నాడో, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చిన దేవుడు ఏ రకంగా జీవించమన్నాడో ఆ రకంగా మనము ధ్యానించుకుంటూ, ఆ రకంగా మనము ఆయన త్రోవలందు నడిచినప్పుడు ఈ 3 ఆత్మలను మనము జయిస్తాము. అండ్ ద థర్డ్ వన్ ఈస్ దేవుని వాక్యమును మనము ధ్యానించాలండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడరు. వాక్యం ఏముందండి అని అనుకుంటారు, కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది, వాక్యంలోనే మొత్తం ఉంది. ఆది యందు వాక్యము ఉండును, ఆ వాక్యము దేవుడి దగ్గర ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండును అంటున్నారు. ఈ వాక్యము ఏమై ఉన్నది అంటే దేవుడై ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు క్రీస్తు మనతో మాట్లాడతాడు. ఎప్పుడైతే మనతో మాట్లాడి మన తప్పులు అన్నిటిని ఎత్తి చూపిస్తాడో ఒక క్షమాపణ మనసు మనకు కలిగిద్ది. మనం ఎప్పుడైతే క్షమాపణ మనసు కలిగి పశ్చాత్తపడి దేవుణ్ణి అడుగుతామో దేవుడు క్షమిస్తాడు. అన్ని విషయాల్లో మనము దీవించబడతాము. సుఖ సౌందర్యాలు కలిగి మనం అందరము హెచ్చింపబడతాం అనే సత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఈ రోజున మనందరి జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఆ 3 ఆత్మలను జయించాలి. ఈ 3 ఆత్మలను మనము జయించాలంటే మన శక్తి, మన సామర్థ్యము, మన బలము సరిపోదు. కాబట్టి క్రీస్తు శక్తి, క్రీస్తు బలము, క్రీస్తు సామర్థ్యం మీద మనము ఆధారపడాలి. అంటే 3 విషయాలు మనము చేయాలి. దేవుడి క్రియలను మనము ధ్యానించాలి, దేవుడు మార్గమును మనము ధ్యానించాలి, దేవుడు వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఈ 3టిని ఎప్పుడైతే మనము చేస్తామో ఈ 3 ఆత్మలు అనగా భయము, రెండవదిగా అనుమానము, మూడవదిగా అవిశ్వాసము, ఈ 3టిని మనము జయిస్తాము. జయించే శక్తి క్రీస్తు మనకి అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి, నీకు స్తుతులు. ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరు వీక్షిస్తున్నారు ఈ వాక్యాన్ని, వారందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకే స్తుతులు. మీరిచ్చే ఆశీర్వాదాలు, మీరిచ్చే దీవెనలు, మీరిచ్చే ప్రతి ఒక్క హెచ్చింపుతనము ఏమి చూడలేకుండా ప్రతి ఒక్క ప్రజలు మానసికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా నలిగిపోతుండగా, చింతపడుతుండగా, వేదనలోకి వెళ్తుండగా వారందరినీ ప్రభువా మీరే బయటికి నడిపించమని, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారముగా జీవించే కృపని దయచేయమని, పరలోక ఆనందం అనగా పరలోకంలో ఉండే ఆనందాన్ని ఈ భూమి మీదే అనుభవించే కృప ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, అద్భుతమైన కార్యాన్ని జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. వారి జీవితంలో భయము అనే ఆత్మ, అనుమానము అనే ఆత్మ, అవిశ్వాసము అనే ఆత్మ, ఈ 3 ఆత్మలను వాళ్ళు జయించి నువ్వు చేసిన క్రియలను, నువ్వు చూపిన మార్గములను, నువ్వు చూపిన వాక్యాన్ని అన్నిటినీ పాటించి విజయవంతకరమైన జీవితాన్ని వాళ్ళు జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. రోజున విన్నారు కదండి, వాక్యానుసారంగా జీవించండి. భయానికి, అనుమానానికి, అవిశ్వాసానికి కర్తగా, ఆదర్గా, సృష్టికర్తగా ఉంటున్నాడు. స్థాపించినవాడు, నిర్మించినవాడు క్రీస్తు కాదు, సాతానుగాడు. కాబట్టి దేవుడికి ఇష్టమైనవి మనము చేయాలి. ఈ భయము మన జీవితంలో ఉందా? సాతానుగాడు మన జీవితంలో ఉన్నట్టే. ఈ అపనమ్మకము అలాగే అనుమానము మన జీవితంలో ఉందా? సాతానుగాడు మన జీవితంలో ఉన్నట్టే. ఈ అవిశ్వాసము మన జీవితంలో ఉందా? కాబట్టి సాతానుగాడు మన జీవితంలో ఉన్నాడని అర్థము. ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు అనుమానము కలిగారా వెంటనే భయం వచ్చింది, భయము కలిగారా అవిశ్వాసము కలిగారా జీవితము నాశనము అయిపోద్ది. ఈ 3టిని జయించాలంటే క్రీస్తు ప్రేమ మీద, క్రీస్తు వాక్యం మీద, క్రీస్తు మార్గాల మీద, క్రీస్తు క్రియల మీద మనము ఆధారపడాలి. ఆయనకి ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ఈ 3టిని జయించే కృప దేవుడు మీకందరికీ దయచేయునుగాక. ఆమె దేవుడి వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.